ఎట్లుంది రేవంత్ రెడ్డి వచ్చిన మంచిగుంది. అచ్చా అచ్చా అంటే ఏ విధంగా ఆధునిక పెట్టుకుంటుండు ఓట్లేసి ఓటేసినావు నా పార్టీ అది ఆ లంగా పూకులం కూడా కాంగ్రెస్ పార్టీ పక్క. మరి నువ్వు కాంగ్రెస్ గట్ట తిడతాడనే మరి నన్ను తెంగుతున్నాడు ఎవడు కాడే మీ పార్టీ వాళ్ళు తులం బంగారం పిచ్చర్ ఇచ్చిండు ఆయన. అది ఆయన చెప్తాడు పెళ్లి చేపించుకున్నాను 10 నెలలు అవుతుందట పాపం వాళ్ళ బిడ్డ పెళ్లి రావట్లేదు. ఇంక ఫ్రీ బస్ ఎట్టున్నదా? ఆ ఫ్రీ బస్ కూడా వేస్ట్ లాని కొడికాడు. ఎందుకట్లా 30 రూపాయలు దాన్ని 15 రూపాయలు పెట్టినా అందరు కొడుతుంచు. ఓ మొగోడు ఎక్కితే ఆడ సీటే ఇస్తలేదు. పైసలు పెట్టాలి, మొగోడు పైసలు పెట్టాలి, గుర్రాన్ని పట్టుకొని నిలబడాలి. ఒక్కొక్క మహిళలకు 6,000 మిగులుతాడు కదా. మిగులుతున్నది అస్తు తప్పవుతుందా? ఉప్పల పోయి కూరగాయలు తెచ్చుకుంటారు. ఇక్కడ నుంచి ఉప్పలు పోతారు. అవు మరి బస్సు పెట్టి కిరాయి పెట్టేదా? మరి రేవంత్ రెడ్డి ఏమో అందరికి మంచి చేస్తున్నారు. ఆడి రేవంత్ రెడ్డి పూకలం కూడా ఆదిని విక్తలేడు. ఎమ్మెల్యే ఆదిని విక్తాడు, రేవంత్ రెడ్డి ఆదిని విక్తాడు. బట్టేవాళ్ళు అన్ని వరకు మాటకరావులు అన్ని వరకు ఇక అంతేనే కాంగ్రెస్ పార్టీ కానీ బట్టేవాళ్ళు అన్ని వరకు జనాన్ని మోసపుచ్చి లంచ కొడుకుయాల గద్దె మీద కూర్చుండు మొట్ట చూపిస్తుండు. అటగదే మీ కాంగ్రెస్ వాళ్ళకి కింద కోపం మరి ఏం చేస్తారు? మరి మీ నాయకుని మీరన్నా వెనకేసుకురావాలి. చెప్తారు కొట్టుకుంటారు ఒకడొకడు.